ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 21వ తేదీ బుధవారం తులారాశి వారి వద్దకు ఈ వ్యక్తి మళ్ళీ రాబోతున్నారు. మరి ఇంతకీ మే 21వ తేదీ బుధవారం తులారాశి వారి వద్దకు ఏ వ్యక్తి మళ్ళీ రాబోతున్నారు, ఎందుకు రాబోతున్నారు, అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏ ఉద్దేశంతో మీ జీవితంలోంచి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ రావడం జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ప్రతి నెలలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలనేవి నిర్దిష్ట టైంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి. ఇక ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడవుతాడు. ఇక ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు మనకు అంచనా వేసి చెప్తూ ఉంటారనమాట. ఇక ప్రజెంట్ చూసుకున్నట్లయితే చంద్రదేవుడు నీడగ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశులపై పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి, మీరు వింటుంది నిజమే. దాంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రంగాల వారికి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క రకాలు అంటే అన్ని రకాలుగా శుభ ఫలితాలు మీకు రాబోతున్నాయి. ఇక ఆకస్మికంగా ధనలాభం ఉంటుందన్నమాట. కాకపోతే వాటిని మీరు కాస్త జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడం జరుగుతుంది. జీవితంలోని అనేక రంగాల్లో వీరికి అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి. డబ్బు సంపాదనకు వీరికి అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత ఈ యొక్క రాశి వారిపైనే ఉంటుందండి. ఇకపోతే రాహువు తన సొంత రాశి అంటే సొంత నక్షత్రమైనటువంటి స్వాతిలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది తులారాశి వ్యక్తులపై పడకుండా అంటే ఈ విధంగా పడడంతో గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. ఈ సమయంలో మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చాలా సింపుల్ అండి. ఈ యొక్క మంత్రం కనుక మీరు జపిస్తే అద్భుతమైన ఫలితాలను మీ జీవితంలో మీరే గమనిస్తారండి. మేము చెప్పనక్కర్లో మీరే గమనిస్తారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కాకపోతే నమ్మకం ఉండాలని గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేనిది ఏది కూడా జరగదండి. ఇక కుటుంబంలో విభేదాలున్నా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి. మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వీరి జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయండి. చేసే పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. అదేవిధంగా సక్సెస్ని సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయండి. కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రారంభించడానికి అంటే ఏదైనా సరే రాశి ప్రారంభించడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారనమాట. ఆరోగ్యం ఈ యొక్క రాశి వారికి బాగానే ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది.
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మరింత దగ్గరవుతారు. ఇకపోతే వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తారు. అయితే వీరు సాధారణంగా కింద పడరు. ఒకవేళ కింద పడ్డ పైకి లేచి తెలివిగల సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తారు. అందువల్ల ఈ రాశి వారు ప్రతి ఒక్క అవకాశాన్ని అందివచ్చే విధంగా ఉపయోగించుకుంటారు. అలాగే కష్టపడడం అనే దాన్ని వీరు ఇష్టంగా భావిస్తుంటారు. కొన్నిసార్లు చాలా కష్టంగా భారంగా ఉంటుంది, అయినా కూడా చాలా క్రమశిక్షణగా చక్కటి పంచువాలిటీని సెట్ చేయడమే కాకుండా ఆ సెట్ చేసిన టైంని ఫాలో అవడమే కాకుండా వారు చేసే పనిలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పనిని చేయాలని తపిస్తుంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకునే ఇది ఉన్నదన్నమాట. అయితే ఎదురవుతున్నా తట్టుకుంటారు కాబట్టి ఎంత స్ట్రెస్ ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు లేదండి. ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. భయం అనే పదానికి వీరికి అసలు అర్థం అనేది ఉండదండి. అంటే తెలియదు కూడా వీళ్ళకి. అయితే ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని అందరూ ఆలోచించి నిర్ణయించుకుంటారు. ఇక ఆ ప్రకారం గెలుపొందుతారు. ఓటమి ఎదురైనా తట్టుకుంటారు. తిరిగి దృఢంగా మారుతారు. కింద పడిన పైకి లేస్తారు. పని చాలా చక్కగా చకచక్యంగా ఎదుటివారిని త్వరగా అర్థం చేసుకుంటారండి. ఇకపోతే తులారాశి వారికి నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. అదేవిధంగా ఆదాయం కూడా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేసే మీ ప్రియమైనటువంటి వారి నుంచి బహుమతులను కూడా అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. పలానా రోజు వెళ్ళాలని కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ గ్రహాల సంచారం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రకాలుగా ఉద్యోగస్తులు లక్ష్య సాధన తీసుకు ప్రాధాన్యతనిచ్చి తమ తమ రంగాలలో గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఈ రాశివారు ఈ రాబోయే రోజుల్లో పొందుతారు. ఆదాయ అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో చక్కటి జీతంతో కూడినటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరైతే అనుకుంటారో రాశి వ్యక్తులు ఉద్యోగం చేయాలని అనుకుంటూ ఉన్నట్లయితే అందుకు మీరు ఎన్ని కలలు కన్నారో కోరుకున్న ఉద్యోగం మీరు ఏదైతే కొనుక్కుంటారో ఆ ఉద్యోగం ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. అదేవిధంగా మీ 21వ తేదీ బుధవారం తులారాశి వద్దకు ఒక వ్యక్తి వస్తారనుకున్నాం కదా. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు చిన్నతనంలో ఎప్పుడైతే మీ చిన్నతనంలో తెలుసో తెలియకో ఇంటి నుంచి కానీ లేదంటే మీ ఇంట్లోని వారు ఏదైనా ప్లేస్కి టెంపుల్స్కి లేదంటే ఏదైనా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీరు తప్పిపోవడం కారణంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ తల్లిదండ్రులు మీ ఇంటికి రాబోతున్నారండి. అయితే తల్లి అన్నా లేదా మీ తండ్రి అయినా ఎవరైనా సరే ఒకరు మాత్రం మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఆ క్షణంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసిన వెంటనే ఆనందానికి అవధులు ఉండవండి. ఎందుకంటే మీ ఇంట్లోని వారి పోలికలతో మీరు పుట్టడం వల్ల మీ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బవుతారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇన్నాళ్ళు వారి యొక్క నిరీక్షణకు ఒక అర్థం అనేది ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారు కదా, మీ 21వ తేదీ బుధవారం తులారాశి వారి వద్దకు ఏ వ్యక్తులు రావడం జరుగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్.